క్లోజ్డ్ ప్యాక్డ్ స్ట్రక్చర్స్ సన్నిహిత కూర్పు నిర్మాణాలు. సాలిడ్స్లో కాంపోజిషన్ పార్టికల్స్ సన్నిహితంగా కూర్చబడి మినిమం స్పేస్ ప్రదేశాన్ని వదులుతాయి. క్రిస్టల్ లాటిస్ మ్యాక్సిమం నెంబర్లో యూనిట్ సెల్లో నిర్మితమవుతుంది. ప్రతి లాటిస్ బిందువు ఒక ఘటక యాటమ్స్, మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్తో ఆక్రమితమై ఉంటుంది. ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్ ప్రాథమిక యూనిట్ సెల్లో ఎడ్జ్ల వద్ద మాత్రమే యాటమ్స్ ఉంటాయి. మూలాలలో ఉన్న ప్రతి పరమాణువు 8 క్లోజ్డ్ యూనిట్ సెల్స్కు చెంది వాటి మధ్య షేర్ చేసుకోబడుతుంది. అదే పొరలో ఉన్నవి 4 యూనిట్ సెల్స్. పై లేయర్ లేదా క్రింది లేయర్కు చెందినవి 4 యూనిట్ సెల్స్. అందువల్ల 1/8 పార్ట్ పరమాణువు మాత్రమే స్పెషల్ యూనిట్ సెల్కు చెందుతుంది. ప్రతి స్మాల్ క్యూబ్ ఆ స్థానంలో ఉన్న పార్టికల్ కేంద్రాన్ని మాత్రమే చూపుతుంది, కానీ అసలు మ్యాగ్నిట్యూడ్ కాదు. అలాంటి వాటిని ఓపెన్ స్ట్రక్చర్స్ అంటారు. మొత్తం మీద ప్రతి ఘన యూనిట్ సెల్లో 8 పరమాణువులు 8 మూలల్లో ఉంటాయి. కాబట్టి ఒక యూనిట్ సెల్లో ఉండే యాటమ్స్ నంబర్ 8 × 1/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 పరమాణువు. బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ అంతఃకేంద్రిత ఘనం యూనిట్ సెల్లోని ప్రతి మూలలో ఒక యాటంతో పాటు బాడీ సెంటర్లో ఒక యాటం ఉంటుంది. అంతఃకేంద్రంలో ఉన్న పరమాణువు ఏ యూనిట్ సెల్లో ఉందో మొత్తం దానికే చెందినట్లుగా కనిపిస్తుంది. ఆ విధంగా బాడీ సెంటర్డ్ క్యూబ్ యూనిట్ సెల్లో ఫస్ట్ 8 ఎడ్జెస్ ఇంటూ 1/8 మూల పరమాణు భాగం ఈజ్ ఈక్వల్ టు 8 × 1/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 యాటమ్. సెకండ్, ఒక అంతఃకేంద్రిక పరమాణువు ఈజ్ ఈక్వల్ టు 1 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 యాటమ్. దేర్ఫోర్ అంతఃకేంద్రిత ఘన యూనిట్ సెల్లో మొత్తం పరమాణువుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 2. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఒక ఎఫ్సిసి యూనిట్ సెల్ క్రిస్టల్ లాటిస్ యొక్క అన్ని మూలాల్లో మరియు క్యూబ్ యొక్క అన్ని ఫేస్ల మధ్యలో మాలిక్యూల్స్ కలిగి ఉంటుంది. ముఖ కేంద్రంలో ఉన్న మాలిక్యూల్స్ 2 పక్కనే ఉన్న యూనిట్ సెల్ పార్టికల్స్ మధ్య పంచుకోబడుతుంది మరియు ప్రతి పరమాణువులో 1/2 మాత్రమే ఒక వ్యక్తి కణానికి చెందినవి. ఫలక కేంద్రిత యూనిట్ సెల్ తెరిచి ఉన్న నిర్మాణం. ఎఫ్సిసిలో ఫస్ట్ 8 మూలాల పరమాణువు ఇంటూ 1/8 యూనిట్ సెల్కు చెందే పరమాణువు భాగం ఈజ్ ఈక్వల్ టు 8 × 1/8 ఈజ్ ఈక్వల్ టు 1 యాటమ్. సెకండ్, 6 ఫేస్ సెంటర్డ్ యాటమ్స్ ఇంటూ 1/2 యూనిట్ సెల్కు చెందే పరమాణు భాగం ఈజ్ ఈక్వల్ టు 6 × 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 యాటమ్స్. దేర్ఫోర్ యూనిట్ సెల్లోని మొత్తం యాటమ్స్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 4 యాటమ్స్. క్లోజ్డ్ ప్యాక్డ్ స్ట్రక్చర్స్ క్లోజ్డ్ ప్యాకింగ్ ఇన్ 1 డైమెన్షన్. ఒక ఏకమితీయ క్లోజ్డ్ ప్యాకింగ్లో గోళాలు వరుసగా అమర్చబడి ఉంటాయి. అంటే పక్కనే ఉన్న అణువులు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. కోఆర్డినేటెడ్ నంబర్గా నిర్వచించబడింది. ఒక 1 డైమెన్షన్ సన్నిహిత కూర్పు విషయంలో కోఆర్డినేషన్ నంబర్ 2కు సమానం. క్లోజ్డ్ ప్యాక్డ్ ఇన్ 2 డైమెన్షన్ 2 డైమెన్షన్ క్లోజ్డ్ ప్యాక్లో ద్విమితీయ నమూనాను పొందడానికి సన్నిహిత కూర్పు గోళాలు వరుసగా పేర్చబడి ఉంటుంది. ఇది 2 టైప్స్గా జరుగుతుంది. ఫస్ట్, చతుర్భుజ సన్నిహిత కూర్పు స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్. సెకండ్ రోను ఫస్ట్ రో కింద క్లోజ్ ప్యాకింగ్లో ఉంచాలి. ఈ విధంగా మొదటి రోను ఏ రకం అనుకున్నట్లయితే రెండవ రోను మొదటి దానికి సరిగ్గా ఫిక్స్ చేయబడి ఉంటుంది. అది కూడా ఏ రకానికి చెందినవి. ఇటువంటి అరేంజ్మెంట్లో ప్రతి గోళం మరో 4 గోళాలతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల ఇది 4కు సమానమైన కోఆర్డినేషన్ నంబర్ను కలిగి ఉంటుంది. 4 ఇమీడియట్ నైబర్ స్పేర్ సెంటర్స్ చేరితే ఒక స్క్వేర్ ఏర్పడుతుంది. హెక్సాగోనల్ క్లోజ్డ్ ప్యాకింగ్. సెకండ్ రోను మొదటి వరుస క్రింద అన్స్టేబుల్ పద్ధతిలో ఉండవచ్చు. దాని స్పేర్స్ మొదటి వరుస యొక్క మాంద్యాలకు సరిపోతాయి. ఈ విధంగా మొదటి అడ్డు వరుసను ఏ రకం, రెండో వరుసను డిఫరెంట్గా అమర్చడం బి రకం అంటారు. మళ్ళీ మూడో వరుస ఏ రకంగా కనిపిస్తుంది. ఈ రకమైన ప్యాకింగ్ను ఏబి టైప్ అంటారు. అటువంటి అరేంజ్మెంట్లో ప్రతి స్పేర్ మరో 6 స్పేర్స్తో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల ఇందులో కోఆర్డినేషన్ నంబర్ 6కు సమానం. 6 నియర్ బై నైబర్హుడ్ స్పేర్స్ సెంటర్ చేరితే ఒక షడ్భుజం ఏర్పడుతుంది. చతురస్ర సన్నిహిత కూర్పుతో పోలిస్తే మోర్ ప్యాకింగ్ కెపాసిటీ ఉంటుంది. క్లోజ్ ప్యాకింగ్ ఇన్ 3 డైమెన్షన్స్ 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ ఫ్రమ్ 2 డైమెన్షనల్ స్క్వేర్ క్లోజ్ ప్యాక్డ్ లేయర్స్.
రెండవ లేయర్ ఫస్ట్ లేయర్పై ఎగువ పొర యొక్క స్పేర్స్ మొదటి పొర కంటే సరిగ్గా ఉండే విధంగా ఉంచబడతాయి. అన్ని లేయర్స్ ఒకే అరేంజ్మెంట్ను కలిగి ఉన్నందున మొదటి పొరలోని స్పేర్స్ అరేంజ్మెంట్ను ఏ రకం అంటారు. ఏను అరేంజ్మెంట్ ద్వారా ఏర్పడిన లాటిస్ని సామాన్య క్యూబ్ లాటిస్ అంటారు. 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ ఫ్రమ్ 2 డైమెన్షనల్ హెక్సాగోనల్ క్లోజ్ ప్యాక్డ్ లేయర్స్ను ఒకదానిపై ఒకటి ఉంచడం ద్వారా 3 డైమెన్షనల్ క్లోజ్డ్ ప్యాకింగ్ను పొందవచ్చు. ప్లేసింగ్ సెకండ్ లేయర్ ఓవర్ ద ఫస్ట్ లేయర్. ఈ రకమైన సన్నిహిత కూర్పులో దిగువ పొరను పోలిన రెండవ పొరను మొదటి పొర యొక్క మాంద్యాలలో రెండవ పొర యొక్క గోళాలు ఉంచే విధంగా ఉంచుతారు. ఫస్ట్ లేయర్ ఏ, రెండవది బి రకం లేయర్ అవుతుంది. రెండవ పొర యొక్క గోళం మొదటి పొర యొక్క శూన్యానికి పైన ఉన్న చోట టెట్రాహైడ్రల్ శూన్యత ఏర్పడుతుంది. ఇతర ప్రదేశాల్లో రెండో పొరలో ఉన్న ట్రయాంగిల్ శూన్యాలు మొదటి పొరలో త్రిభుజాకార శూన్యాల పైన ఉన్నాయి. వీటిలో ట్రయాంగిల్ స్ట్రక్చర్స్ అతివ్యాప్తి చెంది ఉండవు. ఇటువంటి శూన్యాలు ఆక్టాహైడ్రల్ శూన్యాలు మరియు 6 పేర్స్ చుట్టూ ఉన్నాయి. సన్నిహిత కూర్పులో ఉన్న గోళాల సంఖ్య n అనుకుంటే ఏర్పడిన ఆక్టాహైడ్రల్ శూన్యాలు O=n, ఏర్పడిన టెట్రాహైడ్రల్ శూన్యాలు T = 2n. కవరింగ్ ఆఫ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్. సెకండ్ లేయర్ యొక్క టెట్రాహైడ్రల్ హోల్స్ మూడో పొర యొక్క గోళాల మధ్య కవర్ చేయడం జరుగుతాయి. ఇక్కడ మూడో పొర యొక్క గోళాలు మొదటి పొర యొక్క గోళాలతో సరిగ్గా సరిపోతాయి. అందువల్ల స్పేర్స్ మోడల్ అట్రాక్టివ్ లేయర్స్తో పునరావృతమవుతుంది. ఈ నమూనాను తరచుగా ఏబిఏబి మోడల్గా వ్రాస్తారు మరియు ఈ నిర్మాణాన్ని హెక్సాగోనల్ క్లోజ్డ్ ప్యాక్ స్ట్రక్చర్ అంటారు. మెగ్నీషియం మరియు జింక్ వంటి అనేక మెటల్స్లో ఇది కనిపిస్తుంది. కవరింగ్ ఆఫ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. థర్డ్ లేయర్ను సెకండ్ లేయర్ పైన దాని స్పేర్స్ ఆక్టాహైడ్రల్ హోల్స్ కప్పి ఉంచే విధంగా ఉండవచ్చు. ఈ పద్ధతిలో ఉంచినప్పుడు మూడో పొర యొక్క గోళాలు మొదటి లేదా రెండవ పొరతో సమలేఖనం చేయబడవు. ఈ అమరికను సి అంటారు. నాలుగో పొరను ఉంచినప్పుడు మాత్రమే దాని గోళాలు మొదటి పొరతో సమలేఖనం చేయబడతాయి. పొరల యొక్క ఈ నమూనాను తరచుగా ఏబిసి అని వ్రాస్తారు. ఈ నిర్మాణాన్ని క్యూబిక్ క్లోజ్డ్ ప్యాక్ లేదా ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అంటారు. ఈ నిర్మాణంలో కాపర్, సిల్వర్ వంటి లోహాలు క్రిస్టలైజ్ చేస్తాయి. ఈ రెండు రకాలు క్లోజ్ ప్యాకింగ్ అత్యంత సమర్థవంతమైనది మరియు క్రిస్టల్లో జాలకంలో 74% స్థలం నిండి ఉంటుంది. ఈ రెండింటిలోనూ ఎవ్రీ స్పేర్ 12 స్పేర్స్తో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రెండు నిర్మాణాలలో కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 12. ప్రాబ్లం: ఒక కాంపౌండ్ హెక్సాగోనల్ క్లోజ్డ్ ప్యాక్ స్ట్రక్చర్ని ఏర్పరుస్తుంది. దాని యొక్క 0.5 మోల్స్లోని మొత్తం శూన్యాలు ఎంత? వీటిలో ఎన్ని టెట్రాహైడ్రల్ శూన్యాలు? ప్రాసెస్: దగ్గరి కూర్పులోని అణువుల సంఖ్య 0.5 మోల్. ఒక మోల్లో 6.022 × 10⁻23 కణాలు ఉంటాయి. తద్వారా క్లోజ్డ్ ప్యాక్ చేసిన కణాల సంఖ్య = 0.5 × 6.022 × 10⁻23, దట్ ఈజ్ ఈక్వల్ టు 3.011 × 10⁻23. టెట్రాహైడ్రల్ శూన్యాల సంఖ్య = 2 సన్నిహిత కూర్పులోని అణువుల సంఖ్య. 2 × 3.011 × 10⁻23 = 6.022 × 10⁻23. ఆక్టాహైడ్రల్ శూన్యాల సంఖ్య = క్లోజ్డ్ ప్యాక్లో మాలిక్యూల్స్ నంబర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 0.11 × 10⁻23. మొత్తం శూన్యాలు = టెట్రాహైడ్రల్ శూన్యత ప్లస్ ఆక్టాహైడ్రల్ శూన్యత, దట్ ఈజ్ ఈక్వల్ టు 6.022 × 10⁻23 ప్లస్ 3.011 × 10⁻23, దట్ ఈజ్ ఈక్వల్ టు 9.033 × 10⁻23. లొకేటింగ్ టెట్రాహైడ్రల్ వాయిడ్స్. సిసిపి లేదా ఎఫ్సిపి లాటిస్ యొక్క యూనిట్ సెల్ను 8 చిన్న క్యూబ్స్గా విభజించి ప్రతి చిన్న క్యూబ్తో ఆల్టర్నేటివ్ ఎడ్జ్లలో మాలిక్యూల్స్ను కలిగి ఉంటుంది. అందువల్ల ప్రతి చిన్న క్యూబ్లో 4 ఆటమ్స్ ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి చేరినప్పుడు సాధారణ టెట్రాహైడ్రాను తయారు చేస్తాయి. ఈ విధంగా
మొత్తం 8 టెట్రాహైడ్రల్ వాయిడ్స్ ఉన్నాయి. 8 చిన్న ఘనాల ప్రతి CCP యొక్క ఒక యూనిట్ కోణంలో ఒక వాయిడ్ ఉంటుంది. CCP నిర్మాణం యూనిట్ కణానికి 4 మాలిక్యూల్స్ కలిగి ఉంటుంది. ఈ విధంగా టెట్రాహైడ్రల్ వాయిడ్ సంఖ్య అణువుల సంఖ్యకు డబల్. CCP నిర్మాణం గల ప్రతి యూనిట్ సెల్లో ఉండే 8 టెట్రాహైడ్రల్ రంధ్రాలు. జామితీయంగా ఒక టెట్రాహైడ్రల్ రంధ్రాన్ని చూపిస్తుంది. లొకేటింగ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. CCP ఆర్ FCC యొక్క యూనిట్ సెల్ను తెలుసుకుందాం. ఘనం యొక్క బాడీ సెంటర్ ఆక్రమించబడలేదు, కానీ ఫేస్ సెంటర్పై 6 అణువులు చుట్టి ఉంది. ముఖ కేంద్రాలలో చేరడం ఒక ఆక్టాహైడ్రల్ రంధ్రం సృష్టిస్తుంది. ప్రతి 12 ఎడ్జెస్ మధ్యలో ఒక ఆక్టాహైడ్రల్ వాయిడ్ ఉంటుంది. దీని చుట్టూ 6 అణువులు ఉంటాయి. 3 ఒకే యూనిట్ కణానికి చెందినవి మరియు 3 ప్రక్కనే ఉన్న 2 యూనిట్ కణాలకు చెందినవి. ఘనం యొక్క ప్రతి అంచు మరియు ఆక్టాహైడ్రల్ శూన్యత 4 ప్రక్కనే ఉన్న యూనిట్ సెల్ల మధ్య పంచుకోబడతాయి. అందువల్ల 1/4 పార్ట్ రంధ్రం మాత్రం ఒక యూనిట్ సెల్కు చెందుతుంది. CCP లేదా FCC ప్రతి యూనిట్ సెల్ జాలకం ఆక్టాహైడ్రల్ రంధ్రం స్థాన నిర్ధారణ. లొకేటింగ్ ఆక్టాహైడ్రల్ వాయిడ్స్. దేర్ఫోర్ మొత్తం ఆక్టాహైడ్రల్ రంధ్రాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 4. ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ఘటక కణాలు ఏ విధంగా కూర్చినా కూడా ఎప్పుడూ కొంత ఖాళీ ప్రదేశం రంధ్రాలుగా ఉంటుంది. సెల్స్ చేత నింపబడిన టోటల్ స్పేస్ శాతాన్ని క్లోజ్డ్ ఎఫిషియన్సీ అంటారు. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. బాడీ సెంటర్డ్ క్యూబ్ స్ట్రక్చర్లో 8 మాలిక్యూల్స్ క్యూబ్ యొక్క 8 ఎడ్జెస్లో మరియు ఒక క్యూబ్ యొక్క మధ్యలో ఉంటాయి. ఘనం యొక్క పొడవు a మరియు పార్టికల్ యొక్క రేడియస్ r. AF ఈజ్ ఈక్వల్ టు r ప్లస్ 2r ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 4r. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. ట్రయాంగిల్ EFDలో DF స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు DE స్క్వేర్ ప్లస్ EF స్క్వేర్. సో B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2A స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2A. ట్రయాంగిల్ AFDలో AF స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AD స్క్వేర్ ప్లస్ DF స్క్వేర్. C స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ 2A స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3A స్క్వేర్. C ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3A. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ నుండి 4R ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3A. దేర్ఫోర్ A ఈజ్ ఈక్వల్ టు 4R బై రూట్ 3 ఆర్ R ఈజ్ ఈక్వల్ టు రూట్ 3A బై 4. ఈ విధంగా అణువు యొక్క వ్యాసార్థం అంతఃకేంద్రిత ఘన యూనిట్ సెల్ వైపు రూట్ ఆఫ్ 3/4 రెట్లు ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు A3 ఈజ్ ఈక్వల్ టు 4R బై రూట్ 3 హోల్ క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 64R క్యూబ్ బై 3 ఇంటూ రూట్ 3. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ సెల్లో 2 స్పేర్స్ ఆక్రమించిన వాల్యూమ్ బై యూనిట్ సెల్ టోటల్ వాల్యూమ్ ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4/3 పై R క్యూబ్ ఇంటూ 100 బై 4 ఇంటూ రూట్ 3 R హోల్ క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 8/3 పై R క్యూబ్ ఇంటూ 100 ఇంటూ 3 ఇంటూ రూట్ 3 బై 64R క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 68%. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇన్ CCP అండ్ HCP స్ట్రక్చర్. 2 రకాల సన్నిహిత కూర్పులకు సమానమైన ఎఫిషియన్సీ ఉంటుంది. యూనిట్ సెల్ భుజం పొడవు A, ఫేస్ డయాగ్నల్ AC ఈజ్ ఈక్వల్ టు B. డెల్టా ABCలో AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2A స్క్వేర్. B ఈజ్ ఈక్వల్ టు రూట్ 2A. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. B ఈజ్ ఈక్వల్ టు 4R ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ A. దేర్ఫోర్ A ఈజ్ ఈక్వల్ టు 4R బై రూట్ 2 ఆర్ 2 రూట్ 2 ఇంటూ R. ఘనం ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు 4 స్పేర్స్ ఇంటూ 4/3 పై R క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 16/3 పై R క్యూబ్. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 4 స్పేస్ యొక్క వాల్యూమ్ బై యూనిట్ సెల్ టోటల్ వాల్యూమ్ ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4/3 ఇంటూ పై R క్యూబ్ బై 2 రూట్ 2R క్యూబ్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 74%.
అదేవిధంగా హెచ్సిపి లాటిస్లో రేడియస్ r మరియు యూనిట్ సెల్ పొడవు a. r ఈజ్ ఈక్వల్ టు 2a. అణువుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 6. కూర్పు సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు 6 పేర్స్ యొక్క వాల్యూమ్ బై యూనిట్ సెల్ యొక్క వాల్యూమ్ ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 4/3 ఇంటూ పై r క్యూబ్ బై 2r క్యూబ్ ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 74.05%. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ సింపుల్ క్యూబిక్ లాటిస్. A ఈజ్ ఈక్వల్ టు 2r. ఘన యూనిట్ సెల్ యొక్క ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2r క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8r క్యూబ్. సాధారణ ఘన యూనిట్ సెల్ ఒక అణువును మాత్రమే కలిగి ఉంటుంది. ఆక్యుపైడ్ ప్లేస్ యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై r క్యూబ్. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఒక మాలిక్యూల్ యొక్క వాల్యూమ్ బై క్యూబ్ యూనిట్ సెల్ వాల్యూమ్ ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై r క్యూబ్ బై 8r క్యూబ్ ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు పై బై 6 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 52.4%. క్యాల్కులేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యూనిట్ సెల్ డైమెన్షన్స్. ఘనం జాలకం యొక్క యూనిట్ సెల్ యొక్క అంచు పొడవు ఈజ్ ఈక్వల్ టు a. ఘన సాలిడ్ యొక్క డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు d. మోలార్ మాస్ ఈజ్ ఈక్వల్ టు m. యూనిట్ సెల్ యొక్క ఘన పరిమాణం ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్. యూనిట్ సెల్ ద్రవ్యరాశి ఈజ్ ఈక్వల్ టు యూనిట్ సెల్లోని యాటమ్స్ నంబర్ ఇంటూ ఎవ్రీ యాటమ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు z ఇంటూ m. m ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M బై NA. m మోలార్ ద్రవ్యరాశి. యూనిట్ సెల్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ సెల్ మాస్ బై యూనిట్ సెల్ వాల్యూమ్. దట్ ఈజ్ ఈక్వల్ టు Zm బై a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు Z ఇంటూ క్యాపిటల్ M బై a క్యూబ్ NA ఆర్ D ఈజ్ ఈక్వల్ టు Z క్యాపిటల్ M బై a క్యూబ్ NA.